హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. లాస్ట్ వీడియోలో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాలు ఈ లెసన్ నుండి మనకు 59 ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన కొన్ని బిట్స్ని అయితే కూడా ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. లాస్ట్ వీడియోలో నేను ఒక 15 వరకు ప్రాక్టీస్ బిట్స్ అయితే చేశానండి. ఆ ప్రాక్టీస్ బిట్స్ మీరు కన్నా చూడాలనుకుంటే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు 16 క్వశ్చన్ చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, బికాస్ అప్పుడే మనకు క్లాసెస్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. 16 క్వశ్చన్ చూడండి. మన విశ్వం అను పాఠం నేర్చుకున్న 6వ తరగతి పిల్లలు కీలక అంశాలకు సంబంధించిన నమూనాలు తయారు చేసి ప్రదర్శించినట్లయితే అండర్సన్ క్రాథాల్ వర్గీకరణలో ఏ అంశం? ఫస్ట్ క్వశ్చన్ గుర్తు తెచ్చుకునుట, సెకండ్ అవగాహన, థర్డ్ వ్యక్తపరచుట, ఫోర్త్ విశ్లేషించుట. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, వ్యక్తపరచుట. 17 అండర్సన్ క్రాథాల్ వర్గీకరణలో మానసిక ప్రక్రియలలో అన్నిటికన్నా చాలా క్లిష్టమైనది. ఫస్ట్ ఆప్షన్ అవగాహన, సెకండ్ వ్యక్తపరచుట, థర్డ్ విశ్లేషించుట, ఫోర్త్ సృజించుట. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 18 అండర్సన్ క్రాథాల్ వర్గీకరణకు సంబంధం లేని అంశం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఏ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెనింగ్ అనే పుస్తకంలో వర్గీకరణ చూపించారు. సెకండ్ వీరు వర్గీకరణలో 6 ఉప అంశాలు ఉన్నాయి. థర్డ్ ఈ 6 ఉప అంశాలు ఒక క్రమంలో తక్కువ నుంచి ఎక్కువకు అమర్చారు. ఫోర్త్ వీరి వర్గీకరణలో జ్ఞానాత్మక పరిమాణం మాత్రమే కలదు. సంబంధం లేని అంశం ఇచ్చారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 19 8వ తరగతిలో సూర్యుడు శక్తి వనరును అను పాఠం పూర్తయిన అనంతరం కీలక భావనల పట్ల విద్యార్థులు ముఖాముఖి నిర్వహించడం అండర్సన్ క్రాథాల్ ప్రకారం. ఫస్ట్ ఆప్షన్ అవగాహన, సెకండ్ వ్యక్తపరచుట, థర్డ్ విశ్లేషించుట, ఫోర్త్ మూల్యాంకనం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 20 7వ తరగతిలో విద్యార్థులు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలు చెబుతూ కొత్త పరిష్కారాలు వ్యక్తపరిచినట్లయితే అండర్సన్ క్రాథాల్ ప్రకారం. ఫస్ట్ ఆప్షన్ అవగాహన, సెకండ్ వ్యక్తపరచడం, థర్డ్ విశ్లేషించడం, ఫోర్త్ సృజించడం. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ లైక్ చేయండి. 21 విద్యార్థులు విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకుంటారు. అండర్సన్ క్రాథాల్ వర్గీకరణలో ఇది ఏ ఉపంశం? ఫస్ట్ ఆప్షన్ అవగాహన, సెకండ్ వ్యక్తపరచడం, థర్డ్ విశ్లేషించడం, ఫోర్త్ మూల్యాంకనం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 22 సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన విద్యార్థులు తరగతిలో నేర్చుకున్న అంశాలను నిత్య జీవిత సమస్యలు పరిష్కారానికి ఉపయోగించడం ద్వారా వారిలో పెంపొందించిన విలువ. ఫస్ట్ ఆప్షన్ వివరణాత్మక విలువ, సెకండ్ మనోవైజ్ఞానిక విలువ, థర్డ్ ఉత్తేజాన్ని పెంపొందించే విలువ, ఫోర్త్ ప్రజాస్వామ్య విలువ. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, వివరణాత్మక విలువ. నెక్స్ట్ 23 సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన విద్యార్థులు మూఢనమ్మకాలు వీటి ఫలితాల ఆధారంగా నిర్ణయాలు చేయగలిగితే ఏర్పడే విలువ. ఫస్ట్ ఆప్షన్ మనోవైజ్ఞానిక విలువ, సెకండ్ శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి, థర్డ్ వివరణాత్మక విలువ, ఫోర్త్ మనోవైజ్ఞానిక విలువ. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 24 గాంధీజీ, శివాజీ, భగత్ సింగ్ వంటి దేశభక్తులు నాయకుల జీవిత చరిత్రలు తెలుసుకున్న విద్యార్థులు వారి అడుగుజాడలో పయనించడం ద్వారా వారిలో ఏర్పడిన విలువలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ మనోవైజ్ఞానిక విలువలు, సెకండ్ చారిత్రక విలువలు, థర్డ్ ప్రజాస్వామిక విలువలు, ఫోర్త్ ఉత్తేజాన్ని పెంపొందించే విలువలు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25 క్రింది వాణిలో విలువలకు సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ సాంఘిక శాస్త్ర బోధన తర్వాత వచ్చే ఫలితాలు, సెకండ్ ఇవి వాస్తవాలను ప్రతిబింబిస్తాయి, థర్డ్ ఇవి దేశతత్వశాస్త్రం ప్రకారం నిర్దేశించబడతాయి, ఫోర్త్ ఇవి ఆశించిన ఫలితాలను సూచిస్తాయి. సో 25కి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 26 సాంఘిక శాస్త్ర బోధన వలన విద్యార్థుల్లో బుద్ధి కుశలత, సహనం, నిస్వార్థం, సమాజానికి దేశానికి సేవ చేయాలనే దృక్పథం ఏర్పడే ఏ విలువలు? ఫస్ట్ ఆప్షన్ భౌతిక విలువలు, సెకండ్ ఉపయోగిత విలువలు, థర్డ్ వృత్తి విలువలు, ఫోర్త్ నైతిక విలువలు. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 27
విలువలు లక్షణం కానిది. ఫస్ట్ ఆప్షన్ అమూర్తమైనవి, సెకండ్ అంతర్లీనం, థర్డ్ సాపేక్షమైనవి, ఫోర్త్ ఆపాదించబడవు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 28. సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన శ్రీను అనే విద్యార్థి ఇస్రోలో శాస్త్రవేత్తనయ్యి దేశానికి సేవ చేయడం ద్వారా అతనిలో పెంపొందించిన విలువ ఏది? ఫస్ట్ ఆప్షన్ బౌద్ధిక విలువ, సెకండ్ ఉపయోగిత విలువ, థర్డ్ వృత్తి విలువ, ఫోర్త్ నైతిక విలువ. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 29. అర్థశాస్త్ర అధ్యయనం ద్వారా విద్యార్థి వివిధ రకాల మార్కెట్ల గురించి, ధరల నిర్ణయం గురించి, అభివృద్ధి సూచికలు గురించి తెలుసుకున్నట్లయితే అతనిలో పెంపొందించే విలువ. ఫస్ట్ ఆప్షన్ బౌద్ధిక విలువ, సెకండ్ ఉపయోగిత విలువ, థర్డ్ సాంస్కృతిక విలువ, ఫోర్త్ ఆర్థిక విలువ. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఉపయోగిత విలువ. 30 క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన 7వ తరగతి పిల్లలు జలపాతాలు, కొండలు, లోయలు, శిల్పకళలు, పెయింటింగ్లు చూసి ఆనందాన్ని, రసానుభూతిని పొందినచో వారిలో ఏర్పడిన విలువలు. ఫస్ట్ ఆప్షన్ సౌందర్యాత్మక విలువలు, సెకండ్ నైతిక విలువలు, థర్డ్ వృత్తి విలువలు, ఫోర్త్ ఉపయోగిత విలువలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 31. సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన పాత తరం నుంచి నేటి వరకు పండుగలు, ఉత్సవాలు, ఆహారపు పద్ధతులు, వేషభాషలు కొనసాగింపుగా రావడం వలన విద్యార్థులలో ఏర్పడే విలువలు. ఫస్ట్ ఆప్షన్ బౌద్ధిక విలువలు, సెకండ్ ఉపయోగిత విలువలు, థర్డ్ సాంస్కృతిక విలువ, ఫోర్త్ క్రమశిక్షణ విలువ. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 32. సాంఘిక శాస్త్ర అధ్యయనం అనంతరం విద్యార్థులు ప్రభుత్వానికి సకాలంలో పన్నులు కట్టడం, చట్టాలను గౌరవించడం, అవినీతి, లంచగొండితనంను వ్యతిరేకించడం వంటి లక్షణాలు కలిగి ఉండడం వలన వారిలో ఏర్పడే విలువలు. ఫస్ట్ ఆప్షన్ నైతిక విలువలు, సెకండ్ ప్రజాస్వామ్య విలువలు, థర్డ్ వృత్తి విలువలు, ఫోర్త్ క్రమశిక్షణ విలువలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు ఈ క్లాసెస్ చాలా యూజ్ అయిందనేసి నేను అనుకుంటున్నానండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ అనదర్ వీడియోలో కలుద్దాం.